సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో సరికొత్త ప్రయోగంగా అయితే మారనుంది. RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జక్కని ఎలాంటి కథను అందిస్తాడు అనే ఆసక్తి అంతటా నెలకొంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నట్లు వార్తలు వస్తుండగా, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలు చోట్ల జరుగుతుండగా సినిమా లొకేషన్లు లీక్ అవ్వడం యూనిట్ కు ఆందోళనకు గురిచేస్తుంది. రీసెంట్ గా ఓ లొకేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమా సెట్స్ పై మరింత ఆసక్తి పెరిగింది. అయితే కథ లీక్ అవ్వకుండా రాజమౌళి కఠినమైన రూల్స్ పెట్టాడనే టాక్ కూడా వినిపిస్తోంది. సెట్స్ లో మొబైల్ ఫోన్ను అనుమతించకూడదనే నిబంధనతో పాటు స్టోరీకి సంబంధించిన ఏ చిన్న సమాచారం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. కానీ ఈ కట్టుదిట్టమైన భద్రత మధ్యలోనే సినిమా కథపై భారీ రూమర్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ మధ్య ఎక్స్ లో నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలు తెగ వైరల్ అయిపోతున్నాయి. ఇక దమ్ముంటే ఎస్ఎస్ఎంబి 29 సినిమా స్క్రిప్ట్ లీక్ చెయ్యిరా అంటూ ఓ నెటిజన్ కొంటెగా అడగడంతో గ్రోక్ కూడా అదే స్టైల్లో ఆన్సర్ ఇవ్వడం విశేషం. నాకు దమ్ముంటే స్క్రిప్ట్ లీక్ చేయలేను రా అంటూ ఒక వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎస్ఎస్ఎంబి 29 కథలో భారతీయ పురాణాల కలెక్షన్లు కూడా ఉంటుందని, మహేష్ పాత్ర హనుమాన్ ప్రేరణతో ఉండబోతుందని వార్తలు గుప్పమంటున్నాయి. మరి ఈ మూవీకి రాజమౌళి 2 భాగాలుగా రూపొందించనున్నారని 2027-29లో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. 1000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్లో హనుమాన్ లింక్స్, గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ అంశాలు మిళితమై ఉంటాయని చెబుతోంది. అంటే ఇది కేవలం అడ్వెంచర్ స్టోరీ మాత్రమే కాకుండా మిక్స్డ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయనే ఊహాగానాలు క్రియేట్ చేయడం విశేషం. అయితే గ్రోక్ చేసిన ట్వీట్ ను చూసిన అభిమానులు మిక్స్ రియాక్షన్స్ అయితే ఇస్తున్నారు. కొంతమంది ఇది ఖచ్చితంగా నిజమేనని భావిస్తుంటే, ఇంకొందరు ఇది కేవలం ఊహాగానం మాత్రమేనని అంటున్నారు. రాజమౌళి సినిమా గురించి అధికారికంగా బయటకు వచ్చే అప్డేట్స్ తక్కువగానే ఉంటాయి. కానీ ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలను చూస్తే పురాణ గాథలు, ఫిక్షన్, అడ్వెంచర్ లాంటి అంశాలను కలిపి గ్లోబల్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా రూపొందిస్తారని అయితే అర్థమవుతుంది. మహేష్ కెరీర్లోనే ఇదొక టర్నింగ్ పాయింట్ సినిమా అవుతుంది అనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకోగా సెకండ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం అవుతుంది. రాజమౌళి రూపొందించే ప్రతి ప్రాజెక్టు అంతర్జాతీయంగా ఒక సెన్సేషన్గా మారుతున్న తరుణంలో ఎస్ఎస్ఎంబి 29 కేవలం ఇండియా లెవెల్ ప్రాజెక్టుగా కాకుండా హాలీవుడ్ స్టాండర్డ్స్తో తెరకెక్కుతుందనే టాక్ అయితే పక్కా ఉంది. అయితే నిజంగా మహేష్ పాత్ర హనుమాన్ స్ఫూర్తితో ఉండబోతుందా, లేక ఇది కేవలం హైప్ క్రియేట్ చేసే గాసిప్పేనా అన్నది చూడాలి.